All of you, good morning. Welcome to Sri Sri Vijayanagram. Online digital classes from Sri Sri Institute Vijayanagram. గత 20 సంవత్సరాల నుండి పోటీ ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న మా శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ మేము ఆన్లైన్ క్లాసులు మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పోటీ పరీక్ష ఏదైనప్పటికీ దానికి అత్యున్నతమైన శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ మన రాష్ట్రంలో ఉందంటే అది శ్రీశ్రీ మాత్రమే. శ్రీశ్రీకి రండి, విజేతలుగా వెళ్ళండి. మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ గురించి చూస్తే నిష్ణాతులైన అధ్యాపక బృందం చేత బోధన చేయబడుతుంది. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహిస్తాం. బాటమ్ టు అప్ టు బాటమ్ జీరో లెవెల్ నుంచి హై పీక్ వరకు కూడా ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఉన్నత స్థాయిలో ఇక్కడ మేము శిక్షణ అనేది అందిస్తున్నాం. అగ్నిపథ్ కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, అతని ఏ ఎగ్జామ్ అయినా సరే నువ్వు విజేతగా అవ్వాలనుకుంటే శ్రీశ్రీలో జాయిన్ అవ్వాలి. గత 20 సంవత్సరాల్లో ఎంతోమందికి మంచి భవిష్యత్తుని అందించి మంచి జాబ్స్ని అందించిన ఏకైక సంస్థ శ్రీశ్రీ. చూడమ్మా, మన శ్రీశ్రీలో చాలా వరకు ఫ్యాకల్టీ స్టూడెంట్ మీద శ్రద్ధ వహించి ప్రతి పిన్ టు పిన్ స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఇక్కడ క్లాసెస్ అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బోత్ మీడియం, తెలుగు మీడియం చెప్తాం, ఇంగ్లీష్ మీడియం చెప్తాం. డిఎస్సి, టెట్ వీటికి కూడా ప్రత్యేకంగా శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్ మనకి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ 11/6/2026లో ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. చూడండి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. తెలుగు మీడియం బ్యాచ్ కూడా ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఈ నెల 11/6/2026 బ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా విజేతలుగా తిరిగి పంపించడం మా యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన ఉద్దేశం. రండి, విజేతలుగా వెళ్ళండి. ఓకేనా? వెల్కమ్ టు శ్రీశ్రీ. ఇక్కడ నా పేరు మన్మథ్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఒక చిన్న శాంపుల్గా ఒక క్లాస్ అనేది చూద్దాం. ఓకేనా? నీతి ఆయోగ్ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్టు మీద ప్రత్యేకమైన దృష్టిని వహించి ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మేము క్లాసులు చెప్తాం. ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, డిఎస్సి, టెట్ మేము చెప్తాం మేము. సో కాబట్టి ఎన్సీఆర్టీని బేస్ చేసుకునే క్లాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకునే ప్రతి సార్ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నోట్స్ ఇస్తాం. అంతేకాకుండా వీక్లీ వన్స్ ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. 4:30 నుంచి 6 వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టాపిక్ వైజ్ ప్రతి సబ్జెక్టుకి కూడా టాపిక్ అయిన వెంటనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక చిన్న శాంపిల్ ఒక లెసన్ చూద్దాం. నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ మీద చాలా అప్డేట్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. నీతి ఆయోగ్ మీద ఆ అప్డేట్స్ ఏంటి చూద్దాం.
ఆల్రెడీగా ప్రణాళిక సంఘాన్ని రిమూవ్ చేసి మనకి నీతి ఆయోగ్ వచ్చింది. ఇక్కడ మనం ప్రణాళిక సంఘం మీద కొంత అవగాహన ఉండాలి. మనకి ప్రణాళిక సంఘాన్ని స్థాపిస్తున్నామని ఎవరు మొదటిసారిగా మనకి ప్రకటించారు? ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తామని ఎవరు చెప్పారు? ఇది మనకు క్లారిటీ ఉండాలి. మనకు చూడండి, స్వతంత్ర భారతదేశానికి తొలి ఆర్థిక మంత్రి అయిన స్వతంత్ర భారతదేశం అంటే 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. అక్కడ తొలి క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్లో తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి గారు తన చివరి బడ్జెట్ ప్రసంగంలో ఎప్పుడు 1949లో చెప్పారు, ప్రణాళిక సంఘాన్ని 1950 మార్చి 15న ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశామని ప్రకటించాడు. అతను సుమారు మనకి 60 సంవత్సరాలు మనకి ప్రణాళిక సంఘం పనిచేసింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత అతను మొదటిసారిగా ప్రజలతో నేరుగా మాట్లాడడం కోసం ఒక రేడియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే మన్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమం. ఈ రేడియో కార్యక్రమం 2014 సెప్టెంబర్ 3 నుంచి 8 మధ్య జరిగింది. ఆ కార్యక్రమంలో అతను ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వాలు ప్రణాళిక సంఘాన్ని ద్వారా ప్రణాళికను తయారు చేసి మనకు అమలు చేశారు. దానివల్ల భారత్ అనేది ఎటువంటి అభివృద్ధిని సాధించలేదు. మేము విజన్ ప్లాన్స్ని ప్రవేశపెడతాం. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తామని అతను స్పష్టంగా ప్రకటించాడు. ఆ విధంగా మనకి ప్రణాళిక సంఘం 1950 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు వర్క్ చేసింది. ఆ తర్వాత మనకి ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్, ఇక్కడ నీతి ఆయోగ్లో చూడమ్మా, నీతి ఆయోగ్లో నీతి ఫుల్ ఫామ్ మనకి లో లెవెల్ అగ్నిపథ్ కానీ, అగ్నివీర్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇటువంటి ఎగ్జామ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫండమెంటల్ ఏంటో చూడాలి. ఫండమెంటల్ నీతి ఆయోగ్లో నీతి ఫుల్ ఫామ్ ఇక్కడ చూడండి. నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మనం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటాం. ఒక్కోసారి మన స్టేట్ సిలబస్లో దీంట్లో తెలుగు మీడియంలో పేపర్ ఇచ్చేటప్పుడు దీన్ని తెలుగు అనువాదంగా చూస్తే, తెలుగు అనువాదం భారత జాతీయ పరికల్పన సంస్థ లేదా భారత జాతీయ పరివర్తన సంస్థ అంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారమ్మా? మనకి 2015 జనవరి 1. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? దీని హెడ్ క్వార్టర్ కానీ చూస్తే మనకి న్యూఢిల్లీలో ఉందమ్మా. న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 జనవరి 1. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. అయితే దీని యొక్క భవనాన్ని ఏమంటారు? గతంలో ప్రణాళిక సంఘం యొక్క భవనాన్ని యోజన భవన్ అని పిలిచేవారు. ఈ భవన్కి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి దీని యొక్క భవనాన్ని ఏమంటారంట? నీతి భవన్ అని పిలుస్తారు. నీతి భవన్. దీని యొక్క నినాదం, దీనికి ఒక మోటో ఉంది, దీనికి ఒక నినాదం సబ్కే సాత్ सबका साथ सबका विकास, सबके साथ सबके विकास. దీని యొక్క నినాదం చూడండి, సబ్కే సాత్ సబ్కే వికాస్. తర్వాత గతంలో ప్రణాళిక సంఘం ప్రతి నెల ఒక మాసపత్రికను విడుదల చేసేది. ఆ మాసపత్రికని యోజన అంటారు. యోజన ప్రజెంట్ సోషో ఎకనామిక్ మంత్లీ జనరల్గా దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎవరు పబ్లిష్ చేస్తారంటే నీతి ఆయోగ్. దీని యొక్క క్యాప్షన్ చూడండి, క్యాప్షన్ దీని యొక్క క్యాప్షన్ థింక్ ట్యాంక్ అంటారు. థింక్ ట్యాంక్
చూడమ్మా, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్లో ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, తెలుగులో భారత జాతీయ పరివర్తన సంస్థ లేదా భారత జాతీయ పరికల్పన సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 జనవరి 1న ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. దీని యొక్క భవనాన్ని ఏమంటారు? నీతి భవన్. దీని యొక్క నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. క్యాప్షన్ ఏంటి? థింక్ ట్యాంక్. అయితే దీని మీద బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీతి, ఈ నీతిలో ఫుల్ ఫామ్ అడుగుతాడు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత జాతీయ పరివర్తన సంస్థ. దీని యొక్క స్లోగన్ ఏంటి? ఈ క్రింది వాటిలో సరైంది ఏదని చెప్పి 4 మోటివ్స్ ఇస్తాడు లేదా 4 స్లోగన్స్ ఇస్తాడు. ఇచ్చి అందులో కరెక్ట్ ఆప్షన్ అంటాడు. సబ్కే సాత్ సబ్కే వికాస్. దీని యొక్క క్యాప్షన్ అడుగుతాడు. క్యాప్షన్ థింక్ ట్యాంక్, ఆలోచనలు. ఇది నీతి ఆయోగ్ని ఎప్పుడు స్థాపించారు అని ఇలా డాష్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని వేస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి 2014 జనవరి 1 ఒక ఆప్షన్ ఉంటుంది, 2013 జనవరి 1 ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. 2014 జనవరి 1, 2013 జనవరి 1, 2016 జనవరి 1, లేదా 2015 జనవరి 1 ఇస్తాడు. ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడు స్థాపించారు? ఇలా అగ్నిపథ్, అగ్నివీరు, ఎస్ఎస్సి జీడి, ఎంటీఎస్ ఇటువంటి చిన్న ఎగ్జామ్స్లో వీటి డేట్ అడుగుతాడు. సో కాబట్టి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎప్పుడు స్థాపించారంటే 2015 జనవరి 1. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఇక్కడ చూడండి, దీని యొక్క తొలి సమావేశం ఇది 2015 జనవరి 1న స్థాపించడం జరిగింది. దీని తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకి 2015 ఫిబ్రవరి 8న జరిగిందమ్మా. ఇది తొలి సమావేశం. తొలిగా ఎప్పుడు సమావేశం అయింది అంటే 2015 ఫిబ్రవరి 8. 2015 జనవరి 1ని దీన్ని స్థాపించారు. ఆ తర్వాత అక్కడ చూడండి, జనవరి 1 అంటే ఫిబ్రవరి అంటే సుమారు ఒక 37 రోజుల తర్వాత ఇది తన తొలి సమావేశాన్ని జరిపింది. దీనికి చైర్మన్, మీకు ప్రణాళిక సంఘం మీద అవగాహన ఉండాలి. ప్రణాళిక సంఘానికి చైర్మన్ హోదారీతి ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. ఇక్కడ కూడా ఈ నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే మనకి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. దీనికి ప్రెజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రెజెంట్ చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. ఒక విషయం స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేయాలని చిన్న బిట్నే కొద్దిగా ఎలాబరేట్ చేసి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? 2015 నుంచి ఈ రోజు వరకు ఎక్కువ కాలం నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంది ఎవరని అడుగుతాడు. 2015 నుంచి ఇప్పటి వరకు కూడా భారత ప్రధాని ఎవరు ఉన్నారు? నరేంద్ర మోడీ. ప్రధానే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి లాంగ్ వర్క్డ్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరంటే నరేంద్ర మోడీ. దీర్ఘకాలం చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ. తర్వాత ఇక్కడ వైస్ చైర్మన్, ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఎవరు? ఇక్కడ మనకి కరెంట్ ఈవెంట్స్ లేటెస్ట్గా మనకి
ఈ వైస్ చైర్మన్స్ అనేది మనకి మారారు. ఈ వైస్ చైర్మన్స్ గతంలో సుమన్ బెర్రీ ఉండేవాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? అశోక్ లహరి. అశోక్ అశోక్ లహరి. గతంలో ఇంతకుముందు ఎంతమంది పనిచేశారు కూడా అడగచ్చు మనకి. తర్వాత ప్రజెంట్ మనకి దీని యొక్క సిఇఓ ప్రజెంట్ దీని యొక్క సిఇఓ ఎవరు? నిధి చిబ్బర్. నిధి చిబ్బర్. ముందు ఎవరున్నవారు? ఇతనికి ముందు బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ఇక్కడ మనకి కరెంట్ ఈవెంట్స్లో చూస్తే ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే మనకి ఈజీ క్వశ్చన్ అది. లేటెస్ట్గా మనకి వైస్ చైర్మన్ మారారు, సిఇఓ మారారు. సో కాబట్టి వీళ్ళని చూసుకుంటే వైస్ చైర్మన్ మనకి అశోక్ లహరి, సిఇఓ ఎవరంటే నిధి చిబ్బర్. ఓకేనా? వీళ్ళు కాకుండా మనకి ఇంకా ఈ యొక్క నీతి ఆయోగ్లో ఇంకేముంది అనే విషయం కానీ చూస్తే ఇంకా ఏముంది, ఇంకా నీతి ఆయోగ్ కానీ మనం పరిశీలన కానీ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి. నీతి ఆయోగ్కి గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. గవర్నింగ్ కౌన్సిల్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు? గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? గతంలో గవర్నింగ్ కౌన్సిల్ ఏ రూపంలో ఉండేది అలా కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. సో కాబట్టి గతంలో మనకి ఎన్టీసీ ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని తీసుకొచ్చి నీతి ఆయోగ్లో అంతర్భాగం చేసి దాని పేరుని ఏమైనా మార్చారు? ఇక్కడ చూడండి, గవర్నింగ్ కౌన్సిల్. ఇందులో 3 రకాల సభ్యులు ఉండేవారు. అన్ని రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్, ప్లస్ మనకి ఇంకా ఎవరు ఉండేవారు ఇందులో? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్సు, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, 3 రకాల సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ ఎన్డీసీని తీసుకొచ్చి నీతి ఆయోగ్లో అంతర్భాగం చేసి దాని పేరుని గవర్నింగ్ కౌన్సిల్గా మార్చారు. అయితే ఇందులో ఎవరు సభ్యులుగా ఉన్నారు? ఇందులో సభ్యులు కానీ చూస్తే ఇందులో సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ లెఫ్టినెంట్ గవర్నర్స్ అనేవారు ఇందులో ప్రజెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇది కాకుండా చూడండి, రీజనల్ కౌన్సిల్, గవర్నింగ్ కౌన్సిల్ తర్వాత రీజనింగ్ కౌన్సిల్. ఒకటి కన్నా ఎక్కువ 2 లేదా 3 రాష్ట్రాలు కలిసి ఒక రీజనింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు కానీ ఏర్పడినా ఏదైనా ఇదైతే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీరు కాకుండా ఇంకెవరు ఉన్నారు మనకి నీతి ఆయోగ్లో చూస్తే? చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ, గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్. 2 లేదా 3 రాష్ట్రాలు కలిసి 2 లేదా 3 రాష్ట్రాలని కలిపి రీజనింగ్ కౌన్సిల్గా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇందులో హోదా రీత్యా సభ్యులు ఉంటారమ్మా. హోదా రీత్యా సభ్యులు వీళ్ళు ఎంతమంది ఉంటారంట? 4. వీరు కాకుండా ప్రత్యేక ఆహ్వానితులు వీళ్ళు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే మనకి 11 మంది ఉన్నారమ్మా. వీరు కాకుండా శాశ్వత సభ్యులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ 7 ఉన్నారు. గతంలో వీళ్ళు 5 ఉండరు, కానీ ఇది రీసెంట్గా మనకు అప్డేట్ అయింది. హోదా రీత్యా సభ్యులు మారలేదు, కానీ ప్రత్యేక ఆహ్వానితులు మారిపోయారు. ఇక్కడ శాశ్వత సభ్యులు 7. వీరు కాకుండా సలహాదారులు ఎంతమంది ఉంటారో ప్రజెంట్ మనకి 4 ఉన్నారమ్మా. వీరు కాకుండా చూడండి, పార్ట్ టైం సభ్యులు ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ 2. ఇది చూడండి,
ఫస్ట్ మనకి చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ తర్వాత సిఇఓ తర్వాత మనం చూడండి గవర్నింగ్ కౌన్సిల్ తర్వాత రీజనల్ కౌన్సిల్, ఆ తర్వాత హోదారీత్యా సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, శాసన సభ్యులు, సలహాదారులు, పార్ట్ టైం సభ్యులు. వీరు కాకుండా దీని యొక్క వింగ్స్ ఉంటాయి. నీతి ఆయోగ్లో ఎన్ని వింగ్స్ ఉన్నాయంట? 3 వింగ్స్ ఉన్నాయమ్మా. నీతి ఆయోగ్లో ఎన్ని వింగ్స్ ఉన్నాయంటే 3 వింగ్స్. ఇది కాకుండా నీతి ఆయోగ్ పర్యవేక్షణలో ఎన్ని కార్యక్రమాలను చేపడుతుందంటే 4. చూడండి ఎన్ని కార్యక్రమాలు చేపడుతుందంటే 4 కార్యక్రమాలు చేపడుతుంది. నీతి ఆయోగ్కి అనుబంధ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయమ్మా. చూడండి నీతి ఆయోగ్ వింగ్స్ ఎన్ని? 3. పర్యవేక్షణ కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయంటే 4. అనుబంధ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయంటే 3. అవేంటి అనేది కూడా క్లారిటీ చెప్తాను. ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. తర్వాత ఇక్కడే మనకి ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్ అనేది కొన్ని ఇండెక్స్ని అనేది అనౌన్స్ చేస్తుంటుంది. ఎన్ని ఇండెక్స్ని ప్రచురిస్తుందంటే 7. తర్వాత ఈ నీతి ఆయోగ్ యొక్క మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయంటే 7. ఇది నీతి ఆయోగ్ సంబంధించిన ఒక స్ట్రక్చర్. చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ, గవర్నింగ్ కౌన్సిల్, రీజనింగ్ కౌన్సిల్, హోదారీత్యా సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, తర్వాత మనకి ఇక్కడ చూడండి శాసన సభ్యులు, సలహాదారులు, పార్ట్ టైం సభ్యులు, వింగ్స్, పర్యవేక్షణ కార్యక్రమాలు, అనుబంధ కార్యాలయాలు, నీతి ఆయోగ్ మూల స్తంభాలు. ఇదంతా కలిపితే మనకి నీతి ఆయోగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఇదంతా కూడా కరెక్ట్గా ఒకసారి ఒక క్లారిటీగా చూద్దాం. చూడండమ్మా. అరే ఓకే. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని యొక్క స్లోగన్ చెప్పాను నేను, సబ్కే సాత్ సబ్కే వికాస్. ఎప్పుడు స్థాపించారు? 2015 జనవరి 1. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. తర్వాత ఇక్కడ చూడండి, దీని తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 2015 ఫిబ్రవరి 8 జరిగింది. ఓకే. ఇది ప్రతి నెల విడుదల చేసే జనరల్ ఏమని పిలుస్తారు? యోజన. ఈ యోజన గతంలో ప్రణాళిక సంఘం ప్రతి నెల ఒక మాసపత్రిక రూపంలో దీన్ని ఇచ్చేసేది, మాసపత్రిక రూపంలో విడుదల చేసేది, మంత్లీ మ్యాగజైన్. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మంత్లీ ఎకనామిక్ జనరల్గా మన నీతి ఆయోగ్ అనేది పబ్లిష్ చేస్తుంది. దీని యొక్క భవనం నీతి భవన్. మనం చూడండి, గవర్నర్ నివాసాన్ని ఏమంటారు, రాష్ట్రపతి నివాసాన్ని ఏమంటారు, లేదా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క భవనం పేరేంటి? ఇవి లో లెవెల్లో ఫండమెంటల్ బిట్స్. అందుకని ఇక్కడ చూడండి, గతంలో ప్రణాళిక సంఘం యొక్క భవనం పేరు యోజనా భవన్ అనేవారు. దాన్ని కొంత మోడిఫికేషన్ చేసి నీతి భవన్గా మార్చారు. చైర్మన్ ఎవరు? ప్రధాని. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధాని ఉంటారు. సో ప్రస్తుతం మనకి చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ. స్థాపించిన నుండి ఇప్పటి వరకు. అందుకనే మనకు అడుగుతారు, ఫస్ట్ టైం కాంపిటేటివ్కి వచ్చే వాళ్ళని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం కోసం నీతి ఆయోగ్ స్థాపించిన నుండి ఈ రోజు వరకు ఎవరు చైర్మన్గా ఉన్నారు, లేదా ఎక్కువ కాలం చైర్మన్గా పనిచేసింది ఎవరని అడుగుతారు. అలాగని చూస్తే మనకి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. తర్వాత చూడండి, వైస్ చైర్మన్. ప్రెసిడెంట్ మనకు వైస్ చైర్మన్ ఎవరు? అశోక్ లహరి. ఇది వరకు అందరు కరెంట్ ఈవెంట్ చదువుతారు, మ్యాగజైన్స్ అని అదని ఇదని చదువుతారు. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది గైడ్ చేస్తుంటారు మీకు, డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, అది ఇది అని చెప్తారు. స్టార్టింగ్ చాలా బాగుంటుంది. కొద్దిగా టైం ముందుకు వెళ్తున్నప్పుడు ఇదంతా వదిలేస్తుంటాం. కరెంట్ ఈవెంట్ చదివినకి ఈ బిట్ దట్ ఈజీ. కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ ఇటువంటి ఎగ్జామ్స్, ఎన్టీపీ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్లో గట్ట
ఇక్కడ చూడండి ఇప్పటి వరకు ఎంతమంది వైస్ చైర్మన్లు పనిచేశారు అంటే మొత్తం మనకి 4. ఫస్ట్ మనకి దీనికి వైస్ చైర్మన్గా పనిచేసింది చూడండి అరవింద్ ఫనగారియా 2015 నుంచి 2017 వరకు ఇతను వర్క్ చేశాడు. రెండవ వ్యక్తి ఎవరు? రాజీవ్ కుమార్ 2017 నుండి 2022 వరకు పనిచేశాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? సుమన్ బెర్రీ. ఈ సుమన్ బెర్రీ చూడండి మనకి ఇక్కడ ఈ సుమన్ బెర్రీ 2022 నుంచి 2026 ఏప్రిల్ అంటే ఈ ఏప్రిల్ తర్వాత ఇతను కొత్తగా వచ్చాడు అశోక్ లహరి. తర్వాత చూడండి ప్రస్తుత సిఈఓ ప్రస్తుతం మనకి సిఈఓ ఎవరున్నారు? ప్రస్తుత సిఈఓ చూడండి నిధి చిబ్బర్. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది అంటే 5. గతంలో ఎంతమంది పనిచేశారంటే 4. ఫస్ట్ చూడండి సింధిశ్రీ కొల్లార్ ఇతను 2015 నుంచి 2016 జూన్ వరకు వర్క్ చేశాడు. సెకండ్ వ్యక్తి ఎవరు చూడండి అమితాబ్ కాంత్ 2016 నుండి 2022 జూన్ వరకు వర్క్ చేశాడు ఇతను. మూడో వ్యక్తి చూడండి పరమేశ్వర్ అయ్యర్ 2022 జూన్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు వర్క్ చేశాడు. తర్వాత నాలుగో వ్యక్తి చూడండి రీసెంట్గా 2000 అంటే బీబీఆర్ సుబ్రహ్మణ్యం 2023 ఫిబ్రవరి నుంచి 2026 మనకి మే వర్క్ చేశారు. ఆ తర్వాత అతని స్థానంలో ఇప్పుడు మనకి నిధి చిబ్బర్ వచ్చారు. తర్వాత చూడండి మనకి ఇందాక మీకు నేను చెప్పినట్టుగా గవర్నింగ్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ని గతంలో ఎన్డీసీగా ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇక్కడ చూడండి ఎన్డీసీ దీన్ని తీసుకొచ్చి నీతి ఆయోగ్లో అంతర్భాగం చేసి దాని పేరుని గవర్నింగ్ కౌన్సిల్గా మార్చారు. ఇక్కడ 3 రకాల సభ్యులు ఉంటారని చెప్పాను. ఇప్పుడు ఇందులో 2 రకాల సభ్యులు మాత్రమే ఉన్నారు. మనకి 2 రకాల సభ్యులు మాత్రమే మనకి ఇందులో ఉండడం జరిగింది. 2 రకాల సభ్యులు చూడండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు. తర్వాత రీజనింగ్ కౌన్సిల్. ఈ రీజనింగ్ కౌన్సిల్లో ప్రజెంట్ మనకి 1 కన్నా ఎక్కువ రాష్ట్రం కలిపి రీజనింగ్ కౌన్సిల్కి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు, నీతి ఆయోగ్లో రీజనింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలంటే ఈ కింది వాటిలో సరైనది ఏదని అడుగుతాడు. అక్కడ మనకు ఒకటే తెలియాలి, 1 కానీ ఎక్కువ 2 కానీ 3 కానీ రాష్ట్రాలను కలిపి రీజనింగ్ కౌన్సిల్కి ఏర్పాటు చేస్తాడు. ఇది కూడా మనం ఒక బిట్ రూపంలో ఇవ్వడానికి బై ఛాన్స్ ఉంది. ఓకేనా? తర్వాత చూడండి వాదారీత్యా సభ్యులు. ఇక్కడ వాదారీత్య సభ్యులు చూడండి మనకి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వాదారీత్య సభ్యులు మనకి 4 ఉన్నారమ్మా. ఇక్కడ ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి, 4 సభ్యులు. వాదారీత్యా నీతి ఆయోగ్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, లేదా నీతి ఆయోగ్లో ప్రస్తుతం వాదారీత్య సభ్యుల్లో కాని వారు ఎవరైనా అడుగుతాడు, నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇక్కడ మనకి వాదారీత్య సభ్యులు చూడండి రాజ్నాథ్ సింగ్ ఇతను ప్రస్తుతం మన రక్షణ శాఖ మంత్రి, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, మూడో వ్యక్తి చూడండి అమిత్ షా హోంశాఖ మంత్రి, నాలుగో వ్యక్తి చూడండి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి. ఎస్ఏ లాంటి ఎగ్జామ్స్లో రాసేటప్పుడు వీళ్ళు ఏ శాఖకి చెందిన వాళ్ళు కూడా అడుగుతారు. మనకి ఎక్కువగా నెగిటివ్ క్వశ్చన్. నీతి ఆయోగ్లో ఆధారిత సభ్యులు కానివారు ఎవరు? 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో కాని వ్యక్తి ఒకడు ఉంటాడు, అది మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి 4 సభ్యులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్. వీరు కాకుండా శాసన సభ్యులు, గతంలో మనకి శాసన సభ్యుల సంఖ్య 5 ఉండేదమ్మా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 7 అయ్యారు. ఈ శాసన సభ్యుల్లో గోవర్ధన్ దాస్ ఇతను శాస్త్ర సాంకేతిక నిపుణుడు. రెండో వ్యక్తి చూడండి రాజీవ్ గుబ్బా ఇతను ప్రభుత్వ పాలనా రంగంలో నిపుణుడు. మూడో వ్యక్తి చూడండి కేవి రాజు ఆర్థిక అభివృద్ధిలో నిపుణుడు. తర్వాత కె అభయ్ కృత్రిమ మేధా నిపుణుడు. ఎం శ్రీనివాస్ ప్రజా ఆరోగ్య నిపుణుడు. ఇక్కడ చూడండి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో నిపుణుడు. చూడండి డాక్టర్ జోరోమ్ అనియా చరిత్ర సంస్కృతి నిపుణుడు. ఈ 7 సభ్యులు ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్లో శాసన సభ్యులుగా ఉన్నారు. క్వశ్చన్స్ మాత్రం ఇలా అడుగుతాడు. ఈ క్రింది వారిలో నీతి ఆయోగ్లో
శాసనసభ్యులు కానివారు ఎవరు? లేదా ఈ క్రింది వాళ్ళలో నీతి ఆయోగ్లో హోదారీత్యా సభ్యులు కానివారు ఎవరు? అలా అయినా అడగొచ్చు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, ఇచ్చి జంపింగ్లో ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, మనకి ప్రత్యేక ఆహ్వానితులు గతంలో ఈ ప్రత్యేక ఆహ్వానితులు కానీ చూస్తే మనకి తక్కువ ఉండేవారు, 5 ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత లేటెస్ట్ 11. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఈ ప్రత్యేక ఆహ్వానితుల్ని ఎవరు నియమిస్తారు? ప్రత్యేక ఆహ్వానితులు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మనకి నీతి ఆయోగ్లో? నీతి ఆయోగ్లో ప్రస్తుతం మనకి ఎంతమంది ఉన్నారు అనే విషయం కానీ చూస్తే 11 మంది ఉన్నారమ్మా. వీరిని ఎవరు నియమిస్తారు? భారత ప్రధాని నియమిస్తాడమ్మా. ఇక్కడ కూడా క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. నీతి ఆయోగ్లో ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య ఎంత? ఈ ప్రత్యేక ఆహ్వానితుల్ని ఎవరు నియమిస్తారు? 4 ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ఆప్షన్ ఏ, ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ప్రధాని, రాష్ట్రపతి, పార్లమెంట్, మంత్రి మండలి. ఇలా మనకి 4 ఇస్తే అమ్మా, ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ప్రణాళిక నీతి ఆయోగ్లో ప్రత్యేక ఆహ్వానితుల్ని ఎవరు నియమిస్తారు అని క్వశ్చన్ ఇచ్చి ఈ 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రధాని, రాష్ట్రపతి, పార్లమెంటు, మంత్రిమండలి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రధాని. సో కాబట్టి మనం అది చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రత్యేక ఆహ్వానితులు నితిన్ గడ్కరీ, జగత్ ప్రకాష్ నడ్డా, తర్వాత హెచ్డి కుమారస్వామి, జితిన్ రామ్ మాంజీ, రాజీవ్ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్, కె రామ్మోహన్ నాయుడు. మన శ్రీకాకుళం యంగ్ టైగర్ చూడండి, ఇతను సార్ ఎక్కడ ఉన్నారు. తర్వాత మనకి జువల్ వార్గం, అన్నపూర్ణాదేవి, చిరాగ్ పాస్వాన్, రావ్ ఇంద్రజిత్ సింగ్. సార్ ఈ 11 మంది నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలా? జస్ట్ ఐడియా కోసం మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. అందులో మనకి ఎప్పుడైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. హోదారీత్యా సభ్యులు ఎవరు, ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు, శాసనసభ్యులు ఎవరు, సలహాదారులు ఎవరు, అలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ కానీ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా ఇచ్చి వాదారీత్యా సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, తర్వాత శాశ్వత ఆహ్వానితుల తర్వాత చూడండి ప్రత్యేక ఆహ్వానితులు, తర్వాత ఆహ్వానితులు, తర్వాత సలహాదారులు. ఇలా ఇచ్చి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు అన్నమాట. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఇలా ఇస్తాడు మనకి. ఇలాగిచ్చి వీటి జంప్లింగ్ ఇస్తాడు. జంప్లింగ్ ఇచ్చేటప్పుడు మనం వాదారిత సభ్యులు ఎందరో ఉన్నారు, సభ్యులు ఎందరో ఉన్నారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు, సలహాదారులు ఎవరు, ఇది మనం చేయాలి. ఇవి చేయాలి. ఇలా మనకి జతపరచండి అనే క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకేనా? చూడండి 11 మంది. తర్వాత సలహాదారులు ప్రజెంట్ మనకి ఎంతమంది ఉన్నారంటే చూడండి 4 ఉన్నారమ్మా. సలహాదారులు ఎంతమంది ఉన్నారంటే మనకి చూడండి, సలహాదారులు ఇప్పుడు మనకి ఇక్కడ 4. నీలం పాటిల్, యోగేష్ సూరి, నీరద సిన్హా,
నీరజ సిన్హా, తర్వాత అనురాగ్ గోయల్. వీరు కాకుండా పార్ట్ టైం సభ్యులు ఎంతమంది ఉన్నారు? 2. తర్వాత ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్లో మూల స్తంభాలు అంటే మనకి నీతి ఆయోగ్ ఉంది. ఈ నీతి ఆయోగ్లో 7 పిల్లర్స్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో నీతి ఆయోగ్లో కాని మూల స్తంభం ఏదైనా అడుగుతాడు. మనకి 7 పిల్లర్స్ ఇన్ నీతి ఆయోగ్. 7 పిల్లర్స్ చూడండి: ప్రజల పక్షపాతి, క్రియాశీలత, భాగస్వామ్యం, సాధికారత, సమ్మిళితం, సమానత్వం, పారదర్శక. ప్రో పీపుల్, ప్రో యాక్టివ్, పార్టిసిపేషన్, ఎంపవరింగ్, ఇంక్లూజివ్, ఈక్వాలిటీ, ట్రాన్స్పరెన్సీ. అంటే మనకి 7 పిల్లర్స్ ఉంటాయి. ఈ 7 పిల్లర్స్ మీదే నీతి ఆయోగ్ అనేది మనకి ఫోకస్ పెడుతుంది. విజన్ ప్లాన్స్ని కూడా మనకి వీటిని దృష్టిలో పెట్టుకుని విజన్ ప్లాన్స్ని కూడా రెడీ చేస్తుంది. ఆ తర్వాత చూడండి, మనకి ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క వింగ్స్. ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క వింగ్స్ చూడండమ్మా. ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క వింగ్స్ కానీ చూస్తే ఇక్కడ 3 వింగ్స్ ఉన్నాయమ్మా మనకి: రీసెర్చ్ వింగు, కన్సల్టెన్సీ వింగు, టీమ్ ఇండియా వింగు. మనకి ఇక్కడ 2 రకాల క్వశ్చన్స్ అనేది అడగడానికి బై ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో ఏది థింక్ ట్యాంక్గా వర్క్ చేస్తుంది అనేసి ఈ 3తో పాటు ఇంకోటి ఇస్తాడు. ఇందులో థింక్ ట్యాంక్ రీసెర్చ్ వింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఏ వింగ్లో అన్ని రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉంటారు అనేది ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి, 3 వింగ్స్: రీసెర్చ్ వింగు, కన్సల్టెన్సీ వింగు, టీమ్ ఇండియా వింగు. టీమ్ ఇండియా వింగ్లో అన్ని రాష్ట్రాల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఓకేనా? ఇది కాకుండా ఇంకేమున్నాయో చూద్దాం మనం. ఈ నీతి ఆయోగ్ మనకి విడుదల చేసే వివిధ రకాల నివేదికలు. మనకి ఇందాక నేను చెప్పాను ఎన్ని నివేదికలు విడుదల చేస్తుంది నీతి ఆయోగ్ అనేది చూస్తే మనకి నీతి ఆయోగ్ ఎన్ని నివేదికలు విడుదల చేస్తుంది అనే దానికి మనం ఇక్కడ ఆన్సర్ కానీ చూస్తే 7 నివేదికలు. సార్, ఈ నివేదికల వల్ల ప్రయోజనం ఏంటి? రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. పోటీతత్వం పెంపొందించడం వల్ల ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనేది ఈ నివేదికల ద్వారా కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 7 నివేదికలు ఉన్నాయి మనకి. నీతి ఆయోగ్ విడుదల చేసే వివిధ రకాల నివేదికలు: ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, తర్వాత కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, తర్వాత ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, స్టేట్ హెల్త్ ఇండెక్స్, స్టేట్ ఎనర్జీ క్లైమేట్ ఇండెక్స్. ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ ఎనర్జీ ఇండెక్స్. ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ అడగాలని అనుకుంటాను, నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం విడుదల చేసే 7 నివేదికలు కానిదేదని అడుగుతాడు. అప్పుడు మనకి ఈ 7 కూడా మనకి గుర్తు రావాలి. ఈ 7లో లేనిది ఏదనేది మనం గుర్తుపెట్టాలి. తర్వాత ఇంకా నీతి ఆయోగ్ పర్యవేక్షణలో అమలు చేపట్టే కార్యక్రమాలు ఎన్ని చెప్పాను? 4 చెప్పానమ్మా. 1 పోషణ్ అభియాన్, 2 అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్, 4th వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని యొక్క పర్యవేక్షణలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే 4. ప్రస్తుతం గతంలో 3 ఉండేవి, ఇప్పుడు 4. చివరిగా చూడండి, నీతి ఆయోగ్ యొక్క అనుబంధ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి? 3 మన దేశవ్యాప్తంగా. డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీస్, అది ఫస్ట్. సెకండ్ వన్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. తర్వాత చూడండి, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇది అంటే మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఇవి 3 అనుబంధ కార్యాలయాలు అనేవి మనకి ఉన్నాయి. ఒకసారి క్విక్ రీజన్లో చూడండి. ఇదమ్మా శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కొత్త బ్యాచ్ ఈ నెల 11వ తేదీన ప్రారంభమవుతుంది.
నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఇక్కడ అత్యుత్తమైన బోధన అనేది అందిస్తుంది. సో కాబట్టి అందరూ కూడా శ్రీశ్రీ ఆన్లైన్ వార్డులో జాయిన్ అవుతారని, మీ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్ది మిమ్మల్ని బయటకు పంపించే బాధ్యత మాది. మా మీద నమ్మకం ఉంచండి, విజయనగరం రండి, శ్రీశ్రీలో జాయిన్ అవ్వండి, జాబ్ కొట్టి తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.